ఇంటి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు పాత సామాన్లు అమ్ముతామనో లేకపోతే ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే వాళ్ళనో రిపేర్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎదురొస్తే అప్పటికప్పుడు తల్లి ఎదురనంటే ఆ ఎదురులో కూడా పరమార్థాలు ఉన్నాయి. శబ్దం రాకుండా వస్తే పర్వాలా, వాళ్ళ శబ్దాలు మనం వినపడకూడదు. ఇప్పుడు మీకు చెప్పాను, వినకూడనటువంటి శబ్దాలు కొన్ని ఉంటాయి, కొన్ని చండాలు కొన్ని ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనకు వినపడిన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాగా మీరు గమనించండి, మైలుతో కూడుకున్నటువంటి వస్త్రాలు తీసుకొస్తారు కొంతమంది, మనకు తెలియదు. ఇవన్నీ మనం చూసేవి కాదు. అందుకే నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడా నువ్వు ఎదుటి వాళ్ళకి ఏది ఇస్తే నీకు అదే వస్తుంది. నువ్వు బ్రతికినంత కాలం నువ్వు ఏ ధర్మం కోసం అయితే ప్రయాణం చేస్తున్నావో, ఏ మంచితనం కోసం నీ కుటుంబం మీద ఆధారపడి ఉన్నావో, ఏ మంచితనం కోసంతో నువ్వు బ్రతుకుతూ నీ కుటుంబాన్ని నువ్వు పోషిస్తున్నావో, ఏ మంచితనాన్ని నీ బిడ్డలకి ఇస్తున్నావో, ఏ మంచితనాన్ని నీ భార్యకి ఇస్తున్నావో, ఏ మంచితనం గురించి నువ్వు సమాజంలో బ్రతుకుతున్నావో, రేపనే రోజున నీకు ఏదైనా ఇబ్బంది అయితే ఆ మంచితనమే నిన్ను కాపాడుతుంది. కాబట్టి వాటి ముందు నీవేమీ పని చేయవు. కాబట్టి శకునాలు అనేటువంటివి మన నిత్య జీవితంలో ఒక భాగం. ప్రత్యేకించి కాదు, మన నిత్య జీవితంలో ఒక భాగం. యథాశక్తిని మనం ఎప్పుడూ అనుభవిస్తూ ఉన్నప్పుడు, కర్మలో మనం పడిపోయి ఇబ్బందులు పడుతున్నప్పుడు అపశకునాలు గుర్తొస్తాయి. సక్సెస్ఫుల్గా విజయవంతం అయిపోయినప్పుడు మా బామ్మ ఎదురొచ్చింది, మా తండ్రి ఎదురొచ్చాడు, మా తమ్ముడు ఎదురొచ్చాడు, కానీ నాకు పని అయిపోయింది అని అంటాం. ఇది మనం పెట్టుకున్న పరిధులు. వాస్తవికంగా ఇవన్నీ ఒక భాగం. అందుకనే ఇప్పటికీ చెబుతాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, ప్రదక్షిణ చెయ్యండి. ప్రదక్షిణ చేయడానికి బద్ధకం కాబట్టి క్యూ లైన్లో ఉండమని చెప్తాం. గోవు దగ్గరికి వెళ్ళి ప్రత్యేకించి ఆహారం పెట్టండి అని అంటే ఇబ్బంది కలదని, కష్టాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి గోవు దగ్గరికి వెళ్ళరమాట. అంటే ప్రతి వ్యక్తి ఏదో ఒక లాభం, స్వలాభం. అనాథ పిల్లలకు అన్నం పెడితే నాకు పుణ్యం వస్తుంది, మగవాళ్ళకి అన్నం పెడితే పుణ్యం వస్తుంది, ఏమీ లేని వాడికి సాయం చేస్తే పుణ్యం వస్తుంది, నా బిడ్డ పుట్టినరోజు నేను అన్నం పెడితే పుణ్యం వస్తుంది. లేదా ఏదో ఒక ఆశించకుండా ఏ జీవుడైనా ఉన్నాడా? మరి ఇవన్నీ అతనికి అదృష్ట శకునాలు. అది శకునం. మరి అపశకునం? మరి నువ్వు మంచి నమ్మినప్పుడు చెడు కూడా నమ్మాలి. అందుకని ప్రత్యేకించి ఇది చెడు అని లేదు. నేను చెప్పేది మీరు గమనించండి. ఏమండి, ఇప్పుడు నేను మంచి మనసుతోటి నేను ఆనందంగా వెళ్తున్నాను, ఎదుటివాడు ఏదో కష్టంలో వెళ్ళిపోతున్నాడు, నాకు అది అపశకునమైనా నేను మంచి మనసుతోటి వెళ్తున్నాను కాబట్టి ఇది వాడికి కలిసి వస్తుంది. ఓకే, అతనికి బాగవుతుంది. నేను మంచి ఇచ్చాను కాబట్టి నాకు అపశకునం జరగదు, కాబట్టి నాకు అపశకునం ఎదురైనా కానీ ఖచ్చితంగా మంచే జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ధర్మసూత్రం. ఓకే, ఇప్పుడు గురుగారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడుపుతో ఉన్న వాళ్ళు పుట్టింటికి శ్రీమంతం కోసం వెళ్ళేటప్పుడు కానీ, లేదా డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కానీ శకునాలు చూసుకోవాలంటారా? ఖచ్చితంగా చూసుకోవాలి. డెలివరీకి వెళ్ళేటప్పుడు కానీ, హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు కానీ దుష్ట శకునాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. ఎందుకనంటే ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు, లేకపోతే శ్రీకారం అయినప్పుడు ఒక దుష్ట శకునాలు ఎప్పుడు కూడా మనిషిని ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని ప్రేతాలు అని అంటారు. మీరు గమనించండి. అందుకని శ్మశానం ఎప్పుడు ఊరవతలని ఉంటుంది, ఊరు మధ్యలో ఉండదు. అందుకని కోరికలు తీరనటువంటి కొన్ని ప్రేతభూతాలు కొన్ని విధి విధానాల్లో ఇవి గాలిలో సమ్మేళనం అయ్యి మనం తీసుకునే శ్వాస ద్వారా కాస్త ఇబ్బందులు గురి చేస్తుంటాయి. ఇవి దీని మీద పనిచేస్తుంటాయి. తద్వారా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి ఇప్పటికీ కూడా మన పూర్వకాలం వాళ్ళు మనకు అలవాటు చేశారు. ఓ బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి ఇంటికి వస్తున్నప్పుడు, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినా కానీ కాస్త ఇబ్బందికరమైనటువంటి ఉగ్ర దుష్టగ్రహాలు ఉంటాయి కాబట్టి, అంటే అలాంటి భూత ఆవాహనం జరుగుతుంది కాబట్టి అక్కడ గుమ్మడికాయని తీసి దిష్టి కొట్టడము, కొబ్బరికాయను అక్కడే దిగదుడిచి ఊరవతలు పారేయడము, అదేవిధంగా ఎరుపు రంగు నీళ్ళని తీసి వేయటము, కొన్ని నీళ్లు వారిపోయటము, ఇవన్నీ జరుగుతాయి. అలాగే గుమ్మడికాయ మీద కర్పూరాన్ని వెలిగించి దిష్టి తీసి కొట్టడం కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఉన్నాయి. ఎందుకంటే గ్రామాలకు వెళ్ళి చూడాలి. ఇవి తెలియాలంటే గ్రామాలకు తెలియాలి. మీరు గమనించండి, ఏదైనా ఒక పండగ రోజు వచ్చిందనుకోండి, పెద్ద సిటీ నుంచి అందరూ విలేజ్కి వెళ్ళిపోతారు. విలేజ్లో ఉన్న ఆచార వ్యవహారాలన్నీ పాటించేస్తారు. వీళ్ళకి రాదు. అవును, దీపం పెట్టమ్మా అంటది మన బామ్మగారు. వీడేం చేస్తారు, గూగుల్ వచ్చి హౌ టు పుట్ దీపం అంటాడు. దీపం ఎలా పెట్టాలో గూగుల్ తల్లిని కూడా అడిగితే వాడు ఇంకేముంటుంది భక్తి. సిటీకి వస్తారు, పొర్లు దండాలు మనకు కుదరదు. ఈజీగా ఏదన్నా అయిపోతుందా? పలానా గుళ్ళో దండం పెట్టుకుంటే అయిపోతుందంట, పలానా ఆయన దగ్గరికి వెళ్తే ఏదో చెప్పేస్తున్నాడంట, పలానా చోట అది జరిగిపోతుందంట, ఈజీగా అయిపోవాలి. ఇట్లా తయారైపోయాం మనం. ఈ రోజుకి మనం క్షేమంగా ఉన్నాము, బాగున్నాము, 2 పూట్ల తింటున్నామని అడిగితే మనం ఎక్కడైతే పుట్టామో, ఏ గ్రామంలో అయితే పుట్టామో ఆ గ్రామదేవత చలువ మన పూర్వీకులు, మన తాతలు, ముత్తాతలు, ముతమామలు ఇచ్చినటువంటి సనాతన ధర్మ పుణ్యం
వాళ్ళు చూపించినటువంటి అమిత ప్రేమతో కూడుకున్నటువంటి అదృష్ట శకునాల వల్లే మనం ఈరోజు ఇలా ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.